ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదురెళ్ళే ఆట. ఓటే పని చేసే నాకి, ఓకే నాక బతికే నాకి, ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. కుండెట రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడు నా లోపల. ఈ వేగం. అతను బ్రిటిషర్స్ కి శత్రువే, ఇండియన్స్ కి శత్రువే. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా. ఆ తర్వాత జలియన్వాలా బాగ్, భారతీయుల రక్తం తాగిన రోజు. ఎదురించి పోరాడలేక చాలా మంది సర్దుకుపోయారు, కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం. ఈ మూవీ ఎడిట్ రీసెంట్ గానే లాక్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు అఫీషియల్ గా ఈ మూవీ ఎడిట్ ని లాక్ చేశారు. ఈ మూవీని జూన్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కట్ కూడా కంప్లీట్ అయింది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వలన ఈ మూవీకి సంబంధించిన అన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. అలాగే మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మెయిన్గా ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.